ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు వాడితో కలిసిన కూటమి వాళ్ళ ఆలోచనలు ఎంత నీచంగా, ఎంత దుర్మార్గంగా, మానవత్వం లేకుండా ఏ రకంగా ఉన్నాయో చెబుదామని మిమ్మల్ని అందరితో ఇప్పుడు పిలిచాను, మీతో మాట్లాడుతున్నాను. ఇప్పటికే గత నెల, ఈ నెల ఒక 40 మంది వరకు పుట్టన పెట్టుకున్నారు. ఏ విషయంలో ఏదైతే 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్న వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ కానీ, వితంతులకు ఇస్తున్న పెన్షన్ కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా పంచొద్దని చెప్పని వాళ్ళకి మత 7 రోజులు మా కిందటి నెలలో పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోమని చెప్పిన నేపథ్యంలో సుమారు 28 మంది వరకు, 27 మంది వరకు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు వచ్చి బ్యాంకుల్లో వేసిన తర్వాత మళ్ళీ నేను ఆ కాన్స్టిట్యున్సీలోనే 2 చనిపోయారు. ఎందుకు ఇంత నీచమైన ఆలోచన చేస్తారో అర్థం అవ్వట్లేదు. ఇంత మానవత్వం లేకుండా ఆలోచన చేస్తుందో ఈ కూటమి అర్థం అవ్వట్లేదు. చాలా కఠోరంగా వాళ్ళ తాలూకా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇదేదో కొత్త ప్రోగ్రామ్ మీద అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చూడండి, మనం వచ్చి వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం ఉంది. సుమారు 79 లక్షల మంది బెనిఫిషియరీలు ఉన్నారు. ఇప్పటికే 6,394 కోట్ల రూపాయలు దానికి ఈ 79 లక్షల మంది బెనిఫిషరీకి ఇవ్వాల్సి ఉంటే 3 విడతలు 4 విడతల్లో ఏదైతే ఉన్న బకాయిలను తిరిగి మీకు మీ ఖాతాలో వేస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందులో ఇంకా 1,839 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సుమారు 4,000 కోట్లు, 4,300 కోట్ల వరకు ఇచ్చి ఇంకా ఇవ్వాల్సి ఉంటే, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ బ్యాంకులో డబ్బున్నా రిలీజ్ చేయొద్దని పర్మిషన్ ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఆ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఆ వాపించిన నేపథ్యం. కొన్ని ప్రభుత్వం తరఫున అడగట్లేదు అనుకుంటే 24వ తారీఖు నాడే పలు దఫాలుగా, అంతకుముందు కూడా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా 3-man కమిటీ కూడా రికమెండ్ చేసినా కూడా, ఆఫీసర్స్ కమిటీ వాళ్ళకి ఇవ్వలే. చాలా దుర్మార్గంగా ఉంది చూస్తుంటే. ఒకటే కాదు, విద్యా దీవెన 28 లక్షల మంది బెనిఫిషరీలు, 703 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయాలి. అది 3వ నెలలోనే దాన్ని బటన్ నొక్కి దాన్ని వచ్చి అది వాళ్ళకి ఇద్దామనుకున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకటన వచ్చేటప్పటికి వాళ్ళని అప్పుడే అడిగాం ఏప్రిల్లోనే. దాన్ని కూడా 100 కోట్లు రిలీజ్ చేస్తే మిగతాది కూడా బ్యాంకుల్లో ఉంది, వాళ్ళ ఖాతాలో తీసేద్దామని చేయొద్దని. విద్యార్థులు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీల్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలి. నేను 2-3 యాజమాన్యాలను కలిస్తే రేపెళ్ళి వచ్చేస్తూ ఉండండి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాశామని చెప్పారు. బ్యాంకులో డబ్బు ఉంది, మీకు రిజిస్టర్ చేయడమే అని చెప్పి అది రాలే. దానికి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమని, విద్యార్థి ఎన్నికలకి ఏం సంబంధం అండి చెప్పండి? రొటీన్ కోర్స్ ఇది.
దానికి ఇంత నీచంగా ఈ కూటమి ఫిర్యాదు చేయడం, ఎలక్షన్ కమిషన్ వచ్చి దాని మీద ఆపడం. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే సైక్లోన్ కానీ లేదు డాట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది మన ప్రభుత్వం దాని విధానం. అది గత ప్రభుత్వాల్లో కాకుండా ఏ సీజన్కి ఆ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం కూడతో కలిపి వచ్చే సంవత్సరం కూడా లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి కూడా చేసేది. మా దానికి కాదు. ఖరీఫ్లో కానీ డాట్ కానీ వస్తే రబీలో ఇచ్చేయాలి, రబీలో కానీ సైక్లోన్ వస్తే ఖరీఫ్లో ఇచ్చేయాలి. ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఈ సైక్లోన్ డాట్ కలిపి 11,60,000 మంది, సుమారు 1,294 కోట్లు. అది రిలీజ్ చేసి అది పర్మిషన్ అడిగితే బ్యాంకుల నుంచి అడ్జస్ట్ చేస్తాం ఆ బెనిఫిట్స్ కంటే దానికి పర్మిషన్. మరి రైతు అలాగే పంట పండించుకుంటాడు. రైతు అలాగా వాడు ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు? ఇది ఒక నీచం, ఇది ఒక కరకసమైన ఆలోచన. అలాగే వైఎస్ఆర్ చేయూత 3 విడతలు ఇచ్చాం. 4వ విడత ఇవ్వడానికి వచ్చి అది బటన్ నొక్కాం. దాని డబ్బు కూడా బ్యాంకులో వేసాం. అది బెనిఫిషరీగా అడ్జస్ట్ చేయమంటే 33 లక్షల మందికి అది కూడా రిలీజ్ చేయరు. దానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి అది మళ్ళీ ఫిర్యాదు ఇవ్వద్దని. అదే రకంగా ఈబీసీ సుమారు 4,20,000 మంది 620 కోట్లు. దానికి కూడా ఇంతే. ఇది కూడా ప్రభుత్వం వచ్చి బ్యాంకులో డబ్బు పెట్టి దీన్ని అడ్జస్ట్ చేయడానికి అడిగితే దానికి పర్మిషన్ ఇవ్వరు. ఇంకో డేట్లతో సహా అమౌంట్తో సహా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. వైఎస్ఆర్ ఆసరా అయితే 79 లక్షల మంది బెనిఫిషరీలు, 6,394 కోట్లు. ఇంకా పెండింగ్ ఉన్నది వచ్చి 1,839 కోట్లు. లాంచింగ్ వచ్చి 23వ తారీఖునే 3 నెలల్లో లాంచ్ చేసాము. అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాం. ఇంక ఇస్తున్న ప్రోగ్రాం సుమారు 70% మందికి అయింది. ఇంకా 30%, ఇంకా 33% ఇంకా పెండింగ్ ఉంది. అదే విద్యాదీవెన అయితే 703 కోట్ల రూపాయలు, అందులో 100 కోట్లు రిలీజ్ చేస్తాం. ఇంకా సుమారు 605 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. అది మార్చి నెలలో దానికి వచ్చి బటన్ నొక్కి రిలీజ్ చేస్తాం. అది కూడా పెండింగ్ పెట్టి కూర్చున్నాం. ఇన్పుట్ సబ్సిడీ అయితే 1,294 కోట్లు. అది 6వ తారీఖు 3వ నెలలో అది కూడా రిలీజ్ చేస్తాం. దాన్ని కూడా అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు రైతులకి. వైఎస్ఆర్ చేయూత 33 లక్షల మంది బెనిఫిషరీలు, 5,065 కోట్ల రూపాయలు. అది 7వ తారీఖు నాడు 3వ నెలలో దాన్ని దాన్ని రిలీజ్ చేసాం. దాన్ని కూడా అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అలాగే ఈబీసీ 4,20,000 మంది బెనిఫిషరీలు, 629 కోట్లు. దాన్ని కూడా అది 14వ తారీఖు నాడు 3వ నెలలో దాన్ని బట్టను రిలీజ్ చేస్తాం. దాన్ని కూడా ఇవ్వట్లేదు. మరి ఏంటి అనుకుంటున్నారు? అంటే ఈ పేదవాడి బతుకుతుందా? ఈ సామాన్యుని ఎన్నికలు వస్తే మన వారికి డే టు డే యాక్టివిటీ జరగద్దా? దైనందిన జరగక్కర్లేదా? ఎన్నికల్లో గాలికి బతకమంటారా?
ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళేం గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఎప్పుడేం జరిగిందా? మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది, 2019లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు. మేము అడ్డు పెట్టావా? మేము వద్దన్నామా? మేము ఇవ్వకూడదని మేము అడిగామా? కానీ ఇలాంటి బుద్ధులేంటి? దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణుల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని కోరుతున్నాం. చూడండి, నిజమే ఇవాళ ఈ కూటమి తాలూకు దుర్బుద్ధి, ఈ కూటమి తాలూకా నీచమైన ఆలోచన, కర్కశమైన వాళ్ళ మనస్సులు, వాళ్ళకి మానవత్వం లేని వాళ్ళ తాలూకా ఆలోచనలు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలైన మరుక్షణమే అప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు. తప్పకుండా అవంతా కూడా బ్యాంకుల్లో ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేస్తాము. పెద్ద మనసుతో ఆలోచన చేసి ఏదైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నా ఈ కూటమికి బుద్ధి వచ్చేటట్లు వాళ్ళకి బుద్ధి చెప్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుకో ఆ స్థానం కోల్పోయారు, అసనం ప్రదర్శిస్తున్నారు, అందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ పక్క విద్యుల్ని హింసిస్తున్నారు, ఓ పక్క మహిళలకు గౌరవంగా బతుకుతున్న నేపథ్యంలో వాళ్ళ కింద అందుతున్న లబ్ధిని వచ్చి వాళ్ళకి చేయూతను వచ్చి వాళ్ళు రాణీకరణ చేస్తున్నారు. విద్యార్థికి వాళ్ళ విద్యని కొనసాగిస్తున్న తరుణంలో వాళ్ళకి రావాల్సిన స్కూల్ ఫీజెస్ ఏదైతే విద్యార్థి ఉందో అది అందరికీ చేస్తున్నారు. రైతుకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ మళ్ళీ పంట వేసుకుంటే వాళ్ళ మందుల కోసం అవసరమైన డబ్బులు వాళ్ళకి అందరికంట దుర్మార్గంగా మరి ప్రవర్తిస్తున్నారు. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నా, ఎవరైతే సోదరిమణులు ఉన్నారో వాళ్ళకి ప్రవర్తిస్తున్న అండగా ఉండడానికి చేస్తున్న కార్యక్రమానికి మోకాలు అడుగుతున్నారు. ఎలా అంటే ఎన్నికలు 3 నెలలు, ఎన్నికలున్న ఈ 4 నెలలు 3 నెలలు వాళ్ళు గాలికి బతకాలా? ఏ రకంగా వాళ్ళు సర్వైవ్, ఏ రకంగా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటారు? ఏమనుకుంటున్నారు ఈ కూటమి? దాంతోపాటు ఎందుకు సహనం కోల్పోతున్నారు ఎందుకంటే దుర్బుద్ధి చేస్తూ నేను చంద్రబాబు నాయుడు మాటలు, ఎవడైనా సభ్య సమాజంలో ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని గొప్పగా చెప్తున్న వ్యక్తి అలాంటి భాషను వాడొచ్చండి? 1,000 చూపెడితే 3,000 నీకు చూపెట్టు. ఎవరికైనా తల్లే కదండి. ఏంట భాష? నీ అమ్మమ్మగుడు లేకపోతే నీ బాబు, ఈ పదాలన్నీ రాజకీయంలో సభ్యసభ ఆశిస్తారండి. ఐఎమ్ సారీ, నేను నా నోటితో పలికాను, ఏమన్నా దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఆ మాటలు ఎవరికి రావా అండి మాలాంటి వాళ్ళకి? కానీ నా సభ్యత సంస్కారం మా నోటితో ఆ మాటలు మాట్లాడడం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ సమాజానికి? ఇలాంటి వాక్యాలు నీచమైన మాటలు మాట్లాడుకుంటూ
అసలు మనిషి పుట్టావా నాకు అర్థం అవ్వట్లేదు. ఈ సమాజాన్ని ఏ రకమైన పరివర్తన తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం రాజకీయంగా. మనుషులు మాట్లాడినా చాచా పేరెత్తడానికే చాలా అసహ్యంగా ఉంది. నీ పేరుతో ఉచ్చరించడానికి ఒక పక్క వచ్చి మేలు జరుగుతుంటే దానికి వచ్చి 6 గంట మొక్కలెడ్డి వాళ్ళ చావులకు కారణమవుతున్నాం. ఓ పక్క వచ్చి వాళ్ళ సర్వైవల్కి వచ్చి నిజ జీవితంలో వాళ్ళ సర్వైవల్కి వచ్చి దాన్ని అడుగుతున్నాం ఎన్నికల ఆశ పెట్టుకొని. ఒక పక్క వచ్చి మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలని ఆపుతున్నాం ఎన్నికల కమిషన్ తోడు పెట్టుకొని. కూటమి వచ్చి వాళ్ళు వచ్చి పిటిషన్ పెడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎన్నికల తానా అంటే తందానా అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందానా అంటుంది. ఎన్నికల నిబంధనలకి రాజ్యాంగానికి మేమేమి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవాలు పరిశీలించాలి, ఆ గ్రావిటీని పరిశీలించాలి. అంతేగాని వాళ్ళు ఫిర్యాదు తీస్తే దానివల్ల ఈ సమాజానికి కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యవస్థకు కానీ నష్టం ఆలోచించకుండా వాళ్ళు చావులకు కారణమవడానికి వాళ్ళు అవడం భావ్యమా? ఆ భాష మాట్లాడినప్పుడు ఏ విధమైన చర్య తీసుకున్నాం ఎన్నికల కమిషన్? ఈ చావుకు కారణాలకి ఏం నిర్ణయం ఏం చర్య తీసుకుంది ఎన్నికల కమిషన్? ఇవాళ రేపు రైతాంగానికి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ అందకపోతే రేపు వేసుకునే పంటకు వచ్చి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు? విద్యార్థులకు వచ్చి విద్యార్థి అందకపోతే వాళ్ళు అకాడమిక్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి ఆ విద్యా సంస్థ వచ్చి వాళ్ళ పరీక్ష కూర్చోబెట్టకపోవడం కానీ టీసీ లేకపోతే ఎవరు బాధ్యులు? గౌరవమైన కుటుంబంలో వాళ్ళని గౌరవంగా మహిళ బతకాలని మరి మనుగడ సాగించాలని ఇస్తున్న చేయూత కార్యక్రమాన్ని మరి మోకాలడితే ఆ గౌరవానికి తగ్గితే అది ఎవరు బాధ్యులు? మీ కూటమి బాధ్యులు కదా? దాన్ని ఒత్తాసు పలుకుతున్న ఎలక్షన్ కమిషన్ బాధ్యులు కాదా? ఏంటిది? దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ అడ్డు పెట్టాం. అదే గత ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ చేస్తే మాత్రం ఆ కూటమి చేస్తే మాత్రం వీళ్ళు ఓకే అంటారు. చాచా అందుకే నిన్న ముఖ్యమంత్రిగా చెప్తున్నారు అసలు ఎందుకు సహజంగా జరుగుతాయా జరగవా ఇది జరిపిస్తారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ పేద ప్రజల్ని ఈ వితంతుల్ని వృద్ధుల్ని ఈ రైతాంగాన్ని విద్యార్థుల్ని జరుగుతున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేస్తూ కొద్దిగా ఓపిక పట్టండి. ఏదో విధంగా ఈ 10 రోజులు ఈ 15 రోజులు మీకున్న అవకాశాల్లో మీరు కాలం ఏడ్చండి, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. అయిపోయిన తర్వాత ఈ 15 రోజులు పోయిన తర్వాత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అప్పుడు ఎవరి తాళ్ళ దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. ఏ కూటమి దయాదాక్షిణ్యాలు ఏ ఫిర్యాదులు ఏ ఎలక్షన్ దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ వర్గాలకు తెలియజేస్తున్నాం. హైకోర్టులో పిటిషన్ సంస్థలు కూడా వేయి అవసరమైతే పార్టీ కూడా వెళ్తుంది.
ఈ విషయం మీద. సార్ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు అందాల్సినవేనండి ఈ అమౌంట్ బటన్ నొక్కేమో మరి మొన్న 3-man కమిటీ కూడా రికమెండ్ చేసింది, అక్కడ కూడా స్టేజ్లో రికమెండ్ చేసింది. ఫైనల్గా ఎలక్షన్ కమిటీకి వెళ్ళినప్పుడు అక్కడ అడ్డిస్తారు. అప్పుడే వేసాము, అప్పుడే వేసాము. 23వ తారీఖు నాడు వచ్చి ఆశ్రయ బటన్ నొక్కాం. అప్పుడే బ్యాంకుల్లో డబ్బులు వేసి విడతల వారీగా చేసుకొస్తున్నాం. చేసుకొచ్చిన తర్వాత దాన్ని ఆపారు. 24వ తారీఖు నాడు మన ఎలక్షన్ కమిషన్కి వచ్చి దాన్ని ఆపారండి. రోజు వాళ్ళతో సంప్రదింపులు చేస్తూ రైటింగ్లో కూడా ఇచ్చాం. దీన్ని ఇక మిగిలిపోయింది వచ్చి ఒక 30% ఉందని ఆన్గోయింగ్, ఇది రీచ్ చేయమని చెప్పి, ఇది యాక్సెప్ట్ చేయమని చెప్పి. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్కి ఎందుకు మనం వాళ్ళని కోరుకోవాల్సిన అవసరం వచ్చింది? అలాగే 1వ తారీఖు నాడు దాన్ని బటన్ నొక్కాం. ఆ డబ్బును కూడా 100 కోట్లు ఇచ్చాం. మిగతాది కూడా విడతల వారి ఇస్తున్న దాన్ని కూడా ఆపారు. అలాగే మూడో నెలలో వచ్చి ఈ డాట్ తాలూకు రిలీఫ్ని రిలీజ్ చేస్తాం. వాళ్ళు ఇస్తారు కనుక్కున్నాం. నాలుగో నెలలో పర్మిషన్ ఇవ్వకపోతే 4వ నెలలో పర్మిషన్ కూడా పెట్టాం, అది కూడా ఆపారు. అలాగే చేయూత 5,000 కోట్లు, అది 3వ నెలలో బటన్ నొక్కాం. అది 3-4 సార్లు సంప్రదింపు చేసాం. లేకపోతే దానికి కూడా 4వ నెలలో దానికి కూడా అడిగాం, బ్యాంకులో ఉంది రిలీజ్ చేయండి, ఇది ధర్మం కాదని చెప్పారు. అలాగే ఈబీసీ నేస్తం, అది కూడా 629 కోట్లు 3వ నెలలో అది కూడా బటన్ నొక్కాం. అది కూడా ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమం రిలీజ్ చేయమని 31 లోపల చేయకపోతే అది కూడా ఏప్రిల్ అడిగాం. అడిగింది ఏమడిగింది? ఇవన్నీ ఒట్టింది కదా, వచ్చేస్తాయి కదా. అలాగే విద్యార్థి ఇది పెన్షన్ స్కీమ్ కూడా ఏ విధంగా పెన్షన్ స్కీమ్ అలరబెట్టారో చూసాం కదా. వాళ్ళు చావుకి ఎలా కారణమయ్యారో వీళ్ళు ఉంది. తిరిగి పైపెచ్చి వచ్చి అతని భాష చూస్తుంటే మీరైనా అంగీకరిస్తారని చెప్పి, మీరు ఎప్పుడైనా మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మీ పాతికే సోదరులు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి భాష మాట్లాడడం మనం ఎప్పుడైనా చూసామా? మొన్న వచ్చి ఆ సెలబ్రిటీ నాయకుడు ఆయన మాట్లాడాడు ముఖ్యమంత్రి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.